హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడే నేను 'దేవరా' మూవీ చూసొస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో, ముందుగా రివ్యూలోకెళ్ళే ముందుగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎన్టీఆర్ గారే అన్ని లాంగ్వేజెస్‌లో డబ్బింగ్ తను సొంతంగా చెప్పారు. అంటే తెలుగు, కన్నడ, హిందీ, తమిళ్ అన్ని లాంగ్వేజెస్‌లో తనే తన క్యారెక్టర్‌కి డబ్బింగ్ చెప్పారు. నిజంగా ఇది చాలా గ్రేట్. ఇదేమీ అంత చిన్న విషయం కాదు. ఇలా చెప్పాలంటే అన్ని లాంగ్వేజెస్ మీద పట్టుండాలి. ఈ విషయంలో నిజంగా ఎన్టీఆర్ గ్రేట్. ఇకపోతే ఈ సినిమా ప్రొడ్యూసర్ వచ్చేసి కళ్యాణ్ రామ్ గారు. కళ్యాణ్ రామ్ గారు, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ఇది సెకండ్ మూవీ. ఇంతకుముందు 'లవ్ కుశ' వచ్చింది. అలాగే డైరెక్టర్ వచ్చేసి కొరటాల శివ గారు. ఇది కూడా వీళ్ళిద్దరికి కూడా సెకండ్ కాంబినేషన్. ఇంతకుముందు 'జనతా గ్యారేజ్' వచ్చింది, అది హిట్ అయింది. ఇకపోతే మనకి ఎన్టీఆర్ గారి గురించి చెప్పాలంటే పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే మనకు తెలిసి ఎన్టీఆర్ గారిలో ఒక మంచి పర్ఫార్మర్ ఉన్నారు, ఒక మంచి డాన్సర్ ఉన్నారు. ఎలాంటి డైలాగ్స్ అయినా ఈజీగా చెప్పగలిగారని. బట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే అవేమీ చూపించడానికి తన టాలెంట్‌ని ఈ సినిమాలో అంత స్కోప్ లేదు. ఎందుకంటే ఈ సినిమా స్టోరీ అంతా ఒక ఫ్లాట్ నరేషన్‌లో ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా. సో, దానికి తగ్గట్టు ఆయన ఒకే టైప్ ఆఫ్ ఎమోషన్‌ని ఫస్ట్ హాఫ్ అంతా క్యారీ చేయాల్సొచ్చింది. అందులో అక్కడ డిఫరెంట్ వేరియేషన్స్ చూపించడానికి కూడా ఫస్ట్ హాఫ్‌లో ఏం లేదు. సో, మనకి కొంచెం అది బోరింగ్‌గా అనిపిస్తుంది. పైగా మనము అంతగా ఎమోషనల్‌గా కూడా ఆ ఫస్ట్ హాఫ్‌కి అంతగా సరిగ్గా కనెక్ట్ అవ్వము. సో, నిజంగా కొరటాల శివ గారు లాంటి ఒక డైరెక్టర్‌కి ఎన్టీఆర్ లాంటి ఒక యాక్టర్ దొరికినప్పుడు ఇంకా ఎక్స్‌ట్రా హార్డ్ వర్క్ చేసి బాగా యుటిలైజ్ చేసుకోండొచ్చు. బట్ ఈ విషయంలో ఆయన ఫెయిల్ అయ్యారు. ఇకపోతే జాన్వీ కపూర్ విషయానికొస్తే ఆ అమ్మాయి చూడ్డానికి బానే ఉంది. బట్ ఆ అమ్మాయికి పెద్దగా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏం లేదు. ఆ అమ్మాయిని జస్ట్ ఏదో స్కిన్ షో కోసం యూజ్ చేసినట్టుంది గానీ, ఆ అమ్మాయి క్యారెక్టర్ సరిగ్గా రాసుకోలేదు. ఆ అమ్మాయికి ఒక నిజంగా చెప్పాలంటే మన ఐటెమ్ క్యారెక్టర్ అంటారు కదా! ఆ టైప్‌లో అనిపించింది నాకు జాన్వీ కపూర్ క్యారెక్టర్. అమ్మాయిని సరిగ్గా యూజ్ చేసుకోలేదనిపించింది. ఓన్లీ స్కిన్ షో కోసం మాత్రమే అమ్మాయిని యూజ్ చేసుకున్నారు అనిపించింది. ఇక సైఫ్ అలీ ఖాన్ గారి విషయానికొస్తే ఆయన యాక్టింగ్ పర్లేదు కానీ, బట్ ఆయన్ని ఎంత రగ్గుడ్ లుక్‌లో ఎంత మాస్‌గా చూపించాలన్నా ఆయన మోడర్న్‌గానే నా కంటికి కనిపిస్తున్నాడు. మరి మీకు కూడా అలా అనిపించిందా? నాకు మాత్రమే ఇలా అనిపించిందా? కమెంట్స్‌లో రాయండి. నిజంగా సైఫ్ అలీ ఖాన్ గారైతే ఆ గెటప్‌లో సూట్ కాలేదు. యాక్టింగ్ వైజ్ ఆయన బానే చేశారనిపించింది. సో, నిజంగా ఈ సినిమాకి వన్ ఆఫ్ ద బెస్ట్ వచ్చేసి అనిరుద్ అండి. అనిరుద్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా అంటే చాలా బాగిచ్చాడు. కొన్ని సీన్స్‌లో అంత డెప్త్, అంత ఎమోషన్ లేకపోయినా అనిరుద్ బ్యాక్‌గ్రౌండ్ వల్ల మనకి బాగా అనిపించినాయి కొన్ని సీన్స్ అయితే. నిజంగా ఫైట్స్ కావచ్చు, కొన్ని సీన్స్ అయితే. ఈ సినిమాకి ఫైట్స్ కొరియోగ్రఫీ కూడా బాగుందనిపించింది నాకు. కొన్ని ఫైట్స్ నిజంగా బాగున్నాయి. ఇక డాన్స్ విషయానికొస్తే ఎన్టీఆర్ లాంటి ఒక డాన్సర్‌ని అండర్ యుటిలైజ్ చేసుకున్నారనిపించింది. ఇది మాత్రం నిజంగా అసలు ఇప్పుడు ఒక చిన్న ఈ రోజుల్లో ఒక చిన్న హీరో, ఊరు పేరు తెలియని హీరోల డాన్సులు కూడా మనకి రీల్స్‌లో ఫేమస్ అయిపోతుంటాయి. ఎన్టీఆర్ లాంటి ఒక స్టార్ మూవీ వస్తుంటే ఒక్క స్టెప్ కూడా ఫేమస్ అవ్వలేదంటే ఆలోచించుకోండి. సో, నిజంగా డాన్స్‌కి కొరియోగ్రాఫర్ ఎవరో గానీ ఎన్టీఆర్‌ని అయితే సరిగ్గా యూజ్ చేసుకోలేదు. ఇంకా ఆయన్ని బెటర్‌గా యూజ్ చేసుకొని ఉండొచ్చు. ఈ సినిమా డైలాగ్స్ వచ్చేసి అంటే చాలా పూర్‌గా రాశారండి. మనకెక్కడ బెస్ట్ అనే డైలాగ్ నాకు తెలిసి ఒకే ఒక డైలాగ్ ఉన్నట్టుంది. ఇంకెక్కడ డైలాగ్స్ గుర్తుపెట్టుకునే విధంగా గానీ, చాలా బాగా అనిపించేది గానీ, చప్పట్లు కొట్టేలాగా గానీ డైలాగ్స్ అయితే రాలేదు. ఈ సినిమా రైటింగ్ వచ్చేసి మన కొరటాల శివ గారే డైరెక్షన్ రైటింగు. నిజంగా చెప్పాలంటే కొరటాల శివ గారు ఇంకొంచెం ఎవరినైనా పెట్టుకొని రైటింగ్‌కి కొంచెం బెటర్‌గా అవుట్‌పుట్ ఇచ్చుండొచ్చు. నిజంగా కథలో పట్టు లేనప్పుడు ఇంక మిగిలిన హంగులు ఎన్ని ఉన్నా గూడా మనము ఏమీ చేయలేం గదా! అలా అనిపించింది నాకు ఈ మూవీ. నిజంగా ఎడిటర్ గూడా ఇంకొంచెం బెటర్‌గా వర్క్ చేసుంటే ఇంకా బాగా ఇంట్రెస్టింగ్ ఉండేదేమో అనిపించింది. ఫస్ట్ హాఫ్‌లో కొంచెం నాకు లెంగ్త్ ఎక్కువైనట్టు అనిపించింది. సెకండ్ హాఫ్ కూడా అలా అనిపించింది. ఫస్ట్ హాఫ్‌లో ఒక 10 మినిట్స్, సెకండ్ హాఫ్‌లో ఒక 10 మినిట్స్ తీసేసుంటే గూడా మనకి ఇంకొంచెం క్రిస్ప్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉండేది. బట్ ఎడిటర్ గూడా ఇక్కడ సరిగ్గా వర్క్ చేయలేదనిపించింది. సో, పర్లేదనిపించింది. ఇంకా సెట్స్ అంటే వీఎఫ్ఎక్స్‌లో కొన్ని చోట్ల మనకు తెలిసిపోతుంది, దట్స్ ఫైన్. కానీ పర్లేదనిపించింది. ఓవరాల్‌గా డీసెంట్‌గా అనిపించింది. అలాగే సెట్స్ కూడా పర్లేదనిపించింది. ఇకపోతే ఎన్టీఆర్ స్టైలింగ్ విషయంలో ఇంకా కొంచెం కేర్ తీసుకుంటే బాగుండేదనిపించింది. ఎన్టీఆర్ లాంటి ఒక స్టార్‌కి స్టైలిస్ట్ కావచ్చు, లేదా కాస్ట్యూమ్ డిజైనర్ కావచ్చు, ఎక్స్ట్రా కేర్ పెట్టుంటే బాగుండేదనిపించింది. నిజం చెప్పాలంటే ఎన్టీఆర్ గారు ఇంకొక ఇంటర్వెల్ తర్వాత వచ్చే క్యారెక్టర్‌లో బానే కనిపించారు. ఫస్ట్ క్యారెక్టర్‌లో ఎందుకో అంత సరిగ్గా అనిపించలేదు. మేబీ అవి కాస్ట్యూమ్స్ వల్ల కావచ్చు, ఆ హెయిర్ స్టైల్ వల్ల కావచ్చు, నిజంగా వాళ్ళు ఇంకొంచెం కేర్ తీసుకుంటే బాగుండేదనిపించింది. సో, ఓవరాల్‌గా చెప్పాలంటే నాకు మూవీ అయితే యావరేజ్‌గా అనిపించింది. బట్ ఎన్టీఆర్ కోసం మాత్రం ఒకసారి ఖచ్చితంగా చూడొచ్చు. అదండి 'దేవరా' రివ్యూ. మీకెలా అనిపించింది? మీకు కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్‌ని మీరు కామెంట్స్ రూపంలో యాడ్ చేయండి. థాంక్ యూ.